అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మంచి మాట అన్నారు. స్పీకర్ గారు వాళ్ళని ఎవరిని బయటికి పంపకుండ్రి, వాళ్ళు ఇక్కడ కూర్చోవలసిందే, మనం చెప్పేది వినాల్సిందే, అది మనం వాళ్ళకి ఇస్తున్నటువంటి పనిష్మెంట్ అన్నారు. అందుకని మిత్రుడు రేవంత్ రెడ్డి గారికి నాది ఒక విజ్ఞప్తి, సూచన కూడా. ఈ ఈఎన్సీలని, ఆ అరవింద్ కుమారుల్ని మీ మీద మా మీద కేసులేసి నోటీసులు ఇచ్చిండు కదా అరవింద్ కుమార్ గారు, ఇంకో పంచాయతీలో, అది మళ్ళీ ఒక రోజు మాట్లాడుకుందాం. ఆయన అసలు మీరు బదిలీ చేయొద్దు, ఆన్నే నిలబెట్టాలి, కాగితాలు తీసుకురా సార్ అని అడగాలి, కాగితాలలో ఎక్కడ తప్పు జరిగిందో చూపెట్టాలి. అధికారికంగా విధులలో ఉండి పనిని సరిగా నిర్వర్తించినందుకు కేసు పెట్టి, క్రిమినల్ కాన్స్పిరసీ కింద 120B కింద కేసు పెట్టి, 420 కింద చీటింగ్ కేసు పెట్టి, అదే అధికారులని మళ్ళీ రిమాండ్కి పంపించాలి. కానీ ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ వాళ్ళని అసెంబ్లీలో కూర్చోమని, అధికారులను మాత్రం ఇంకో దగ్గరికి బదిలీ చేసి వాళ్ళని రిలాక్స్ చేయొద్దు, రిలీజ్ చేయొద్దు అనేది నేను ముఖ్యమంత్రి గారికి చేస్తున్నటువంటి అప్పీల్, సూచన. థ్యాంక్ యూ. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మంచి మాట అన్నారు. స్పీకర్ గారు వాళ్ళని ఎవరిని బయటికి పంపకుండ్రి, వాళ్ళు ఇక్కడ కూర్చోవలసిందే, మనం చెప్పేది వినాల్సిందే, అది మనం వాళ్ళకి ఇస్తున్నటువంటి పనిష్మెంట్ అన్నారు. అందుకని మిత్రుడు రేవంత్ రెడ్డి గారికి నాది ఒక విజ్ఞప్తి, సూచన కూడా. ఈ ఈఎన్సీలని, ఆ అరవింద్ కుమారుల్ని మీ మీద మా మీద కేసులేసి నోటీసులు ఇచ్చిండు కదా అరవింద్ కుమార్ గారు, ఇంకో పంచాయతీలో, అది మళ్ళీ ఒక రోజు మాట్లాడుకుందాం. ఆయన అసలు మీరు బదిలీ చేయొద్దు, ఆన్నే నిలబెట్టాలి, కాగితాలు తీసుకురా సార్ అని అడగాలి, కాగితాలలో ఎక్కడ తప్పు జరిగిందో చూపెట్టాలి. అధికారికంగా విధులలో ఉండి పనిని సరిగా నిర్వర్తించినందుకు కేసు పెట్టి, క్రిమినల్ కాన్స్పిరసీ కింద 120B కింద కేసు పెట్టి, 420 కింద చీటింగ్ కేసు పెట్టి, అదే అధికారులని మళ్ళీ రిమాండ్కి పంపించాలి. కానీ ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ వాళ్ళని అసెంబ్లీలో కూర్చోమని, అధికారులను మాత్రం ఇంకో దగ్గరికి బదిలీ చేసి వాళ్ళని రిలాక్స్ చేయొద్దు, రిలీజ్ చేయొద్దు అనేది నేను ముఖ్యమంత్రి గారికి చేస్తున్నటువంటి అప్పీల్, సూచన. థ్యాంక్ యూ.